రూరల్ నుంచి రత్నం అయ్యప్ప గారు, యువ నాయకులు జనసేన పార్టీకి, అలాగే లీగల్ సెల్ అడ్వకేట్ అయినటువంటి బెజవాడ నరసింహరావు గారు, బయ్యవాడ నరసింహరావు గారు, మేక స్వాతి గారు కూడా జనసేన వీర మహిళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఉదయం 10 గంటల నుండి కూడా జనవాణి కార్యక్రమంలో మేము అర్జీలు స్వీకరించినప్పుడు రాష్ట్రం ఒక పక్క ఒంగోలు జిల్లా నుండి, ఒక పక్క కాకినాడ జిల్లా నుండి, దగ్గరలో ఉన్నటువంటి సత్తెనపల్లి నుండి, అన్ని జిల్లాల నుంచి కూడా వివిధ రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. మేము కూడా ఆ శాఖ అధికారుల్ని మాట్లాడుతూ ఉన్నాం. శాఖ అధికారులు కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు. వారి స్థాయిలో పనులు వారు పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇంకా కఠినంగా ఉన్నటువంటి పనులు కానీ, ఎక్కడైనా కోర్టు సమస్యలు ఉన్నటువంటి పనులు కానీ కొద్దిగా పరిష్కారానికి ఆలస్యం అవుతుందేమో కానీ జనవాణికి వచ్చినటువంటి ప్రతి సమస్య క్లియర్ అవ్వడానికే మా యొక్క ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి అన్నిదా రుణపడి ఉంటామనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లో జనవాణి పెడితే ఏంటో అనుకున్నాం. ఈ రోజు జనవాణిలో చూస్తూ ఉంటే, సమస్యలు చూస్తూ ఉంటే మా కళ్ళు చెమరుస్తా ఉన్నాయి. దూరదృష్టిని పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ జనవాణిని ఏర్పాటు చేసినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయానికి కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ వెళ్తే సమస్య పరిష్కారం అవుద్దని ప్రజల్లో మంచి నమ్మకం కలిగింది. అదే రీతిలో జనసేన పార్టీ పనిచేస్తా ఉందని ఈ సభాముఖం మీ అందరి దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జనవాణికి ఈ రోజు ల్యాండ్ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పోలీసు శాఖకు సంబంధించి చాలా మంది అమ్మాయిల్ని లోపరుచుకున్న అమ్మాయిల్ని పవన్ కళ్యాణ్ గారు పదే సార్లు